నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ బంధం ఎలా మొదలైంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మనం వీడియోలోకి వెళ్ళాలి. ఇది మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇద్దరు చూడొచ్చు అనమాట. మ్యారీడ్ అయితే ఈ రిలేషన్షిప్ ఇలా స్టార్ట్ అయిన ఉంటుంది, ఇలా ఉంది, ఇలా అంతా. అన్మ్యారీడ్ అనుకోండి, మీ రిలేషన్షిప్ ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది అనేది పిక్చర్ వస్తుందన్నమాట. ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1 వచ్చి 1212, పైల్ నెంబర్ 2 వచ్చి 0505, పైల్ నెంబర్ 3 వచ్చి 2020. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. ఈ 3 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ నెంబర్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 3 నెంబర్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి అంటే 3 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఈ వీడియో ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే 1212ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం 1212 వాళ్ళ బంధం ఎలా మొదలైంటుంది, ఇప్పుడు ఈ బంధం ఎలా ఉంది అని చెప్పి. 1212 వెనకాల ఏముందో మనం లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బంధం ఎలా మొదలైంది ఉంటుందో చూద్దాం. సో 1212 నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ బంధం ఎలా మొదలైంది. పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ కొంతమంది వాళ్ళ గట్ ఫీలింగ్ అంటే వాళ్ళ హార్ట్ని ఫాలో అయిన ఉంటారనమాట. సో ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కానీ లవ్ మ్యారేజ్ అయినా కానీ మీరు ఇష్టపడి మీరు చేసుకోని ఉంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు సింగిల్స్ అయ్యింది చూస్తుంటే మీకు నచ్చిన వ్యక్తి, మీకు ఇష్టమైన వ్యక్తినే మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఫ్యూచర్లో. సో మీ గుండె ఏదైతే చెప్తుందో, మీ హార్ట్ ఏదైతే చెప్తుందో మీరు అదే ఫాలో అవుతారనమాట. అండ్ మీకు ఏవైతే డిజైర్స్ ఉంటాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, టాల్ ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, కాంప్లెక్షన్ ఇలా ఉండాలి, హైట్ ఇలా ఉండాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇలా ఉండాలి, జాబ్ క్రైటీరియాస్ కొంతమందికి, కెరియర్ కావచ్చు, ఏదన్నా కానీ నాకు ఇలా ఉండాలి అనుకుంటాం కదా. సో అలా ఉండేలాగా ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీ బంధం అయితే అలా మొదలైన ఉంటుంది. దట్ మీరు కోరుకున్నట్లు, మీరు ఇష్టపడినట్లు ఏదో విధంగా దేంట్లో ఒక దాంట్లో మీ మార్క్ అనేది ఉంటుందన్నమాట. నేను ఇలా అనుకున్నాను, నాకు ఇలానే జరిగింది, థ్యాంక్ గాడ్ అనుకుంటాం కదా. సో అలా జరిగి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు చాలా ఎమోషనల్ పీపుల్ అయిన ఉంటారు. మీరు లేక మీ పార్ట్నర్ ఎవరైనా కానీ వన్ ఆఫ్ ద పర్సన్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఎమోషనల్, వెరీ సెన్సిటివ్, ఫీలింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఆ లవ్, ఆ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటారు. చాలా ఆలోచిస్తారు ఏదైనా చేసేదానికి ముందర. ఆ పర్సనల్ ఇంటరాక్షన్ ఉండాలి అని కోరుకుంటారనమాట. ఏదైనా ఉన్నప్పుడు ఓపెన్గా నాకు చెప్పు, నాతో మాట్లాడు, నాతో వ్యక్తపరచు అనేలాగా ఉంటుందన్నమాట. లేకపోతే మీ ఆలోచనలు కూడా అలానే ఉండొచ్చు అనమాట. లైక్ ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఏదైనా కానీ చెప్పాలి, ఏదైనా కానీ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1 వచ్చి ఇండివిజువాలిటీ గురించి చెప్తుంది స్ట్రాంగ్గా. 2 అంటే పార్ట్నర్షిప్ చెప్తుంది. అంటే మీరు ఎంత ఇండివిజువల్గా ఉన్నా కానీ మీరేంటంటే మీ పార్ట్నర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వాళ్ళ అభిప్రాయాలకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుంటారు. దట్ చేయొచ్చా, చేయకూడదా, లేకపోతే ఇలా అనుకుంటున్నాను మీరు డిస్కస్ చేస్తారనమాట. అండ్ 1+2ని కలిపితే 3 వస్తుంది. సో 3 వస్తే ఏంటంటే మీరు చాలా మీ ఆలోచన విధానం అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందరూ ఆలోచించినట్లు ఆలోచించకుండా కొంచెం ఏదన్నా కానీ మీ మార్క్ ఉంటుందన్నమాట. డిఫరెంట్గా, క్రియేటివ్గా ఆలోచిస్తారు. సో ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 ఒక బ్యాలెన్స్లో ఉన్నాయి. సో ఒక బ్యాలెన్స్లో ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 3+3 అంటే మళ్ళీ 6 వస్తుంది. సో 6 అంటే ఏంటంటే చాలా అంటే పీస్ఫుల్, జాయ్, హార్మోనియస్ లైఫ్ని సక్సెస్ఫుల్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారనమాట. సో ఇన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఏదన్నా కానీ బుర్రతో ఆలోచించేదానికన్నా మనసుతో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ బంధం ఎలా ఉంది, ప్రెజెంట్ మీ బంధం ఎలా ఉంది? బ్యూటిఫుల్. కొంతమంది మీరు అనుకున్నట్లు పెళ్ళి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయి ఉంటారనమాట. సో ఆ లవ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చింది మ్యారేజ్తో. ఒకవేళ మీరు సింగిల్స్ వాచింగ్ అయితే ఫ్యూచర్లో పెళ్ళి ఉంటుంది. అండ్ రిలేషన్షిప్లో ఉంటే కూడా ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్
పెళ్ళిగా టర్న్ అవ్వబోతుంది అనమాట. పెళ్ళిగా టర్న్ అయినప్పుడు కూడా మీరిద్దరూ ఒకరితో ఒకరు చాలా మంచిగా ఉంటారు. ఆ బ్లిస్ఫుల్ లైఫ్, అమ్మయ్య కంటెంట్మెంట్ ఉంటుంది కదా, దట్ దేవుడా నేను ఇట్లా కోరుకున్నాను, నాకు ఇలా జరిగిన దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ నీకు. సో మీ మీ పెళ్ళిని కావచ్చు, మీ ప్రేమను కావచ్చు, మీ నమ్మకాన్ని కావచ్చు, మీరు ఇటుక పైన ఇటుక పేర్చుకొని మీరు మీరు దాన్ని మొత్తం మీరు మీ చేతులతో మీరు మలుచుకున్నారనమాట. సో ఏదన్నా కానీ మీరు మాట్లాడుకొని ఒకరితో వ్యక్తపరిచి జరిగి మంచిగా మలుచుకున్నారు. ఏదన్నా కానీ ఇప్పుడు అవుట్కమ్ ఏదన్నా కానీ దాన్ని మీరు మలుచుకున్నారనమాట. చాలా బ్యూటిఫుల్గా మలుచుకున్నారు. సో దీని రిజల్ట్స్ ఎట్లున్నాయంటే చారియట్, శరవేగంగా మీరు అనుకున్న దాన్ని మీరు కంప్లీట్ చేసుకొని తద్వారా మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని తెచ్చుకున్నారనమాట. చాలా మొండిగా డిటర్మైండ్గా, అంటే నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి. ఇంట్లో ఒకవేళ కానీ పెద్దవాళ్ళు కొన్ని దీనివల్ల ఒప్పుకోకపోయింటే కూడా మీరు వాళ్ళు ఒప్పించి చేసుకొని ఉంటారనమాట. ఒకవేళ మీది లవ్ మ్యారేజ్ అయితే, ఒకవేళ మీరు లవ్లో ఉంటే మీరైతే చెప్తారనమాట దీని ప్రోస్, దీని కాన్స్, ఈ అబ్బాయి ఇలా, ఈ అమ్మాయి ఇలా, ఎందుకు వీళ్ళని వద్దంటున్నారు. సో రేపు మీరు తీసుకొని వచ్చినా కానీ మీరు ఈ క్రైటీరియాని మీట్ అవ్వాలనే కదా చూస్తారు. సో ఈ పిల్లోడ్లో లేకపోతే ఈ అమ్మాయిలు ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి మీరు ఎందుకు వద్దంటున్నారు. చాలా పాజిటివ్ అప్రోచ్ ఉంటుందన్నమాట. మీరు అన్నీ వివరించి చెప్పి ఈ రిలేషన్షిప్ని ముందరికి తీసుకొని వెళ్ళాలనుకుంటారు అండ్ సక్సెస్ చేసుకోవాలనుకుంటారు అనమాట. సో ఇప్పుడు మీరు సింగిల్స్ చూస్తా అంటే మీరు ఒకవేళ ఫ్యూచర్లో లవ్లో పడినా, లేదు మీరు ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్కి వెళ్తున్నా కానీ మీరైతే మటుకు ఖచ్చితంగా దానిపైన కూర్చొని నేను ఇట్లా ఇష్టపడ్డాను, నేనైతే ఇవి చూసినాను, రేపు పెళ్ళైన తర్వాత అయినా కానీ నాకు వీటిల్లో ఇలా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండగలుగుతాను. సో నాకైతే నచ్చినారని మీరు వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అంటే మీరు ఇష్టపడి మీరు చూస్ చేసుకొని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి మీట్ అయ్యేలాగా ఉండేలాగా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు పెళ్లి చేసుకోబోతున్నారు అనమాట. చాలా హ్యాపీగా చాలా మ్యారేజెస్లో కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్లో కావచ్చు, కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి. అరే ఇట్లు నింటే బాగుండు, అట్లు నింటే బాగుండు, కానీ మీకు అట్లా లేదు. మీరు ఏంటంటే మీకు ఏం కావాలి అనేది మీకు ఒక క్లారిటీకి వచ్చేసినారు అంటే మీరు దానిపైన వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏదన్నా చిన్నవి ఉన్నా కానీ మీరు ఏంటంటే చిన్నవి కాదు, మెయిన్గా మేజర్గా మనకి ఒక రిలేషన్షిప్లో కావాల్సింది లేదు, లైఫ్లో ఏదైతే కావాలో అది ఉందా లేదా, దానివల్ల నేను హ్యాపీగా ఉన్నానా లేదా, దానివల్ల ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉందా లేదా, దానివల్ల సొసైటీలో మాకు మంచి ప్లేస్ ఉందా లేదా, మాకు అండర్స్టాండింగ్ ఉందా లేదా, ఇవే మీరు ఆలోచిస్తారనమాట. అంటే మెయిన్ థింగ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, చిన్న వాటిని అంత పట్టించుకోరు అనమాట. సో అందుకనే చాలా స్ట్రాంగ్గా సక్సెస్ఫుల్గా ఆ రిలేషన్షిప్ ముందరికి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూద్దాం లైక్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ ఎలా టర్న్ అవుతుంది. చూద్దాం. వావ్, ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. గ్రోత్ చాలా ఉంటుంది, ఈ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా గ్రో అవ్వబోతుంది. ఒకరిని ఒకరు మంచిగా అర్థం చేసుకోవడం కానీ, అంటే ఆ మదర్ రోల్ తీసుకుంటారనమాట. ఒకరి లైఫ్లో ఇంకొకరు ఆ మదర్ రోల్ తీసుకుంటారు. చాలా కంపాటబుల్ ఉంటుంది, మీ ఇష్టాలు అయిష్టాలు అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. సో చాలా ప్యూర్ లవ్ ఉంటుంది ఒకరిపైన ఒకరికి. అండ్ ఒకరి భావాలకి ఇంకొకరు మంచిగా రెస్పెక్ట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ 4 of Swords ఉంది. సో 4 of Swords అంటే ఏంటంటే, ఒకవేళ మీరు లోపల పెట్టుకొని ఏదన్నా దేని గురించి అన్నా బాధపడుతున్నా, మదన పడుతున్నా కానీ మీరు లోపల పెట్టుకొని ఎప్పుడు బాధపడకండి, మీరు బయటికి వ్యక్తపరచండి ఏదన్నా కానీ. ప్రతి రిలేషన్షిప్లో నాట్ ఎవ్రీడే ఈజ్ సండే, రైట్? ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. ఎప్పుడో ఒకసారి లోపల ఎక్కడో ఒక చోట మనస్పర్ధలు అనేటివి వస్తాయి. వాటిని మీరు లోపలే పెట్టుకొని మదన పడకండి, వాటిని బయటికి వ్యక్తపరచండి. వ్యక్తపరిచిన తర్వాత సొల్యూషన్స్ వస్తాయి. మీరు లోపల పెట్టుకొని బాధపడుతున్నంత వరకు మీకు సొల్యూషన్స్ అయితే రావు. ఎందుకు అంటే మీ పార్ట్నర్స్ చాలా వైజ్గా ఉంటారు అండ్ కంపాషనేట్గా ఉంటారనమాట. అర్థం చేసుకోలేనంత మూర్ఖులైతే ఉండరు.
సో వాళ్ళకి ఏంటంటే ఒకటికి 4 సార్లు చెప్తే వాళ్ళకి కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి 4 సార్లు చెప్పాల్సి వస్తుంది. అట్లా అలాంటి డిఫరెన్స్ ఏమన్నా ఉండొచ్చేమో కానీ అల్టిమేట్గా అయితే దే ఆర్ వెరీ అండర్స్టాండింగ్, కోఆపరేటివ్ అండ్ కంపాషనేట్ పీపుల్ అనమాట. చాలా వైజ్గా థింక్ చేస్తారు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే వాళ్ళు ఆ ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో కాబట్టి మీరైతే వ్యక్తపరచండి. అండ్ 6 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇక్కడ కొంతమందికి ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఇప్పుడు ఎదురు అవుతానంటాయి, కొన్ని ఇబ్బందులు, వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నారనమాట. మీ మధ్యలో ఎన్ని పొరపచ్చాలు వచ్చినా కానీ, మీ మధ్యలో ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయడానికి ఎవరన్నా వచ్చినా కానీ, ఇక్కడ చూడండి 6 కత్తులు ఉన్నాయి వీళ్ళిద్దరు కలవడానికి. సో అలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి క్రియేట్ అవుతున్నా కానీ వాటిని అన్నిటిని మీరు ఓవర్కమ్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వీటిని మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్తో మీరు వీటిని అన్నిటినీ అంటే మీరు ఆలోచించుకొని మీరు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పి బాగా ఆలోచించుకొని వీటిని అన్నిటినీ ఓవర్కమ్ అవుతారనమాట. సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరైతే ఓపెన్గా మాట్లాడడానికి చూడండి. మీ మనసులో పెట్టుకొని మీరు బాధపడకండి. మీ మధ్యలో ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసినా కానీ అవైతే మటుకు ఉండవు. ఎందుకు అంటే యూ బోత్ ఆర్ వెరీ వైజ్. మీరు చాలా బాగా ఆలోచిస్తారు అండ్ ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఒకరిపైన ఒకరికి ఆ నమ్మకం కూడా ఉంటుంది అనమాట. సో మధ్యలో ఏదన్నా హార్ట్ ఫీలింగ్స్ వచ్చినా కానీ అవి మధ్యలోనే వెళ్ళిపోతాయి. అవైతే మటుకు లైఫ్ లాంగ్ అయితే ఉండవు. వాటిని ఏదో విధంగా మీరు ఓవర్కమ్ అయిపోయి మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళిపోతారనమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మనం ఇప్పుడు కొన్ని ఆరికల్ మెసేజెస్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏం ఆరికల్ మెసేజెస్ వస్తాయో చూద్దాం. ఎమర్జ్. వావ్, వాట్ ఆమ్ ఐ ఓపెనింగ్ ఇన్ టు. సో మీ రిలేషన్షిప్ కూడా అట్లా బ్యూటిఫుల్గా ఎవాల్వ్ అవుతుంది. మీరు ఎమర్జ్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ వచ్చి ఎయిర్ సింబల్ ఉంది. సో మెంటల్గా చాలా చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. ఇప్పుడు ఏమైనా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కానీ, ఫ్యూచర్లో ఏమైనా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కానీ ఇవేంటంటే జస్ట్ మీ డెసిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఒకవేళ వీక్గా ఉండి మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకో, లేకపోతే మీరు స్ట్రాంగ్గా లేకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎప్పుడైతే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి మీరు అనుకున్నట్లు వ్యక్తపరుస్తారో, మీ థాట్స్ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటాయో అప్పుడు ఎలాంటి బాధలు మీకు ఉండవు. బ్యూటిఫుల్గా ఈ బటర్ఫ్లై లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతారనమాట. సో గొంగల్ పురుగు నుంచి ఆ బటర్ఫ్లై ట్రాన్స్ఫర్మేషన్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది కదా. సో అట్లా ఎవాల్వ్ అవ్వబోతున్నారు, ఎమర్జ్ అవ్వబోతున్నారు. బ్యూటిఫుల్. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, వాట్ ఎటర్నల్ నోయింగ్ కెన్ ఐ యాక్సెస్ ఇన్ హ్యూమన్ ఫామ్. సో మనం ఇక్కడ ఒక బాడీని ఎంచుకొని ఒక సోల్ జర్నీకి వచ్చినాము. మనమేమి ఇక్కడ పర్మనెంట్గా ఉండలేము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇదే మన పర్మనెంట్ స్టేటస్ కాదు. బాడీ ప్రస్తుతానికి ఈ జన్మకి బాడీ, తర్వాత ఇంకొక జన్మకి ఇంకొకటి అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, ఏది శాశ్వతం కాదు. మనం ఎవాల్వ్ అవ్వాలి, మంచిగా మారుతూ ముందరికి వెళ్ళాలి. కానీ ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. లైక్ ఏదైతే మెరుస్తూ ఉంటుందో అది బంగారం అయిపోదు. కాబట్టి ఏది కాకి బంగారు, ఏది నిజమైన బంగారు అని తెలుసుకోండి. ఎప్పుడైతే మనం కాకి బంగారుకి నిజమైన బంగారానికి డిఫరెన్స్ తెలుసుకుంటామో అప్పుడు నిజమైన బంగారాన్ని ఎప్పటికీ వదులుకోలేము. అలానే మీ రిలేషన్షిప్ కూడా నిజమైన బంగారం లాంటిది. సో మధ్యలో ఏదైనా కాకి బంగారం వచ్చినా కానీ కాకి బంగారం వెళ్ళిపోవాల్సిందే, ఫేడ్ అవుట్ అయిపోతుంది, తెలిసిపోతుంది. ఆ పైన కోటింగ్ లేసిపోయింది అనుకో, దాని అసలు రూపం తెలిసిపోతుంది. మీరు నిజమైన బంగారం కాబట్టి మీరు నిలిచిపోతారనమాట. కాబట్టి మీరైతే మటుకు స్ట్రాంగ్గా ఉండండి. మీ రిలేషన్షిప్ అయితే పాజిటివ్గా ముందరికి వెళ్తుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ 12 బ్యూటిఫుల్. ఇక్కడ కూడా పాజిటివ్ అవుట్కమ్ ఇన్ రిలేషన్షిప్స్ వస్తుంది. సో మీ రిలేషన్షిప్లో అయితే ఆ పాజిటివ్ అవుట్కమ్ ఉంది. కాబట్టి ఆ హోప్ను వదులుకొని అవసరం లేదు. బ్యూటిఫుల్ పీపుల్కి అన్ని మంచి జరుగుతుంది. మీరు బ్యూటిఫుల్ సోల్స్. ఇక్కడ స్క్విరిల్ దీంట్లో 13 లైన్డ్ రౌండ్ స్క్విరిల్ అంట ఇది. ఓకే,
సో అలా ఆ 13 అనే నెంబర్ ఎందుకో చాలా స్ట్రైకింగ్గా అనిపించింది. సో కాబట్టి 13 లైన్డ్ అంటున్నాడు కాబట్టి మీ లవ్ కూడా అంత డీప్, అంత డెప్త్ ఉంది మీ దాంట్లో. సో ఏదైనా కానీ లోతుకి వెళ్ళి విశ్లేషించండి. పైన వాటిని చూసి మటుకు భ్రమల్లోకి వెళ్ళకండి. పైన చూస్తే ఏముంది, అంత మెరుస్తూనే ఉంది. కాకి బంగారాన్ని చూసి కూడా బంగారం అనుకుంటాం, కానీ లోపలికి వెళ్తేనే కదా తెలుస్తుంది అది నిజమైన బంగారా కాదా అని చెప్పి. దేనికన్నా ఇట్లా రుద్దు చూస్తే పైన ఆ రంగు వెలిసిపోయింది అనుకోండి, అది కాకి బంగారు. కాదు అనుకుంటే అది బేలిన్ బంగారు. సో మీరు బేలిన్ బంగారాలు కాబట్టి మీరు మంచిగా ఆలోచించండి, జాయ్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ప్రతిదీ ఇప్పుడు ఏమన్నా ఒకవేళ అట్లా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి మబ్బుల్లాగానే, ఆ మబ్బులు తొందరలో వీడిపోతే ఇట్లాంటి బ్యూటిఫుల్ బటర్ఫ్లై బయటకు వస్తుంది అనమాట. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండ్ బ్యూటిఫుల్ మ్యారేజ్. ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచించండి. తల్లిలాగా ఆలోచించినప్పుడు మీకు అన్నీ మంచిగా అర్థమవుతుంది. సో లేదు మీ రిలేషన్షిప్ ఒకవేళ ఇప్పుడు ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ తల్లే మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉండిండొచ్చు. సో బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే 5ని సెలెక్ట్ చేసుకున్నారో దీని వెనకాల ఏం మెసేజ్ ఉందో మనం లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ అయితే చూద్దాం మీ బంధం ఎలా మొదలైంది, లైక్ ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా మారబోతుంది, ఇప్పుడు ఎలా ఉందో దానికి లీడ్ చేసిన పరిస్థితులు ఏంటో కూడా మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కరెంట్ రిలేషన్షిప్, అంటే ఈ బంధం ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం, ఈ బంధం ఎలా మొదలైందో ఫస్ట్ అయితే అది చూద్దాం. బ్యూటిఫుల్. ఇది ఇట్స్ ఎ వెల్కమ్ లవ్ అనమాట. మీరు దీన్ని ఆహ్వానించినారు. లైక్ ఇప్పుడు మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కావచ్చు, లవ్ మ్యారేజ్ అయినా కావచ్చు, మీరు పిక్ చేసుకొని ఉంటారు, మీరు చూసేసుకుంటారు, మీరు సెలెక్ట్ చేసుకొని ఉంటారు అనమాట. మీరు స్వాగతించినారు వీళ్ళని. దట్ యు ఆర్ మై లవ్ ఆఫ్ లైఫ్, కమ్ వెల్కమ్ ఇన్ టు మై లైఫ్ అని చెప్పి వీళ్ళని మీరు స్వాగతించినారనమాట. యాక్సెప్టెన్స్ ఉంది ఇక్కడ. సో పెద్దవాళ్ళ నుంచి కావచ్చు, మీ నుంచి కావచ్చు, 100% మీరు ఎస్ నాకు కావాలి, నేను చేసుకోవాలి అని ఇష్టపడి వీళ్ళని వెల్కమ్ చేసి ఉంటారు మీ లైఫ్ లేక్ అనమాట. సో వీళ్ళతో మీరు చాలా బ్యూటిఫుల్ ఎమోషనల్ బాండ్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా కానీ మీరు ఆలోచించే విధానం కావచ్చు, మీరు ఇష్టపడేటివి కావచ్చు, మీరు మీ కనెక్షన్ ఎట్లుంటుందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఎటర్నల్గా ఉంటుంది అనమాట. అంటే చాలా డివైన్గా దాన్ని ఎట్లా అనాలి, చాలా డివైన్ అంటారు కదా, అంటే దైవత్వం, లైక్ ప్యూర్గా ఉంటుంది, లైక్ ప్రశాంతంగా ఏదన్నా కానీ పీస్ఫుల్గా. పొరపచ్చాలు రావా అంటే వస్తా అంటే, కానీ దాన్ని ఎక్కువసేపు పొడిగించరనమాట. తక్కువసేపులో దాన్ని సాల్వ్ చేసేసుకోవడానికి చూస్తూ అంటారు. చాలా కేరింగ్ పీపుల్. నాకు ఇక్కడ క్యాన్సేరియన్స్ గుర్తొస్తున్నారు, లైక్ అంటే హోమ్ బర్డ్స్, లైక్ నర్చరింగ్ ఉంటారనమాట, ఎమోషనల్గా ఉంటారు, ఎంపథెటిక్గా ఉంటారు. ఏదైనా కానీ ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ గుర్తొస్తుంది అనమాట, మన అనే మనుషులు గుర్తొస్తారు. అట్లా మాత్రం ఏంటంటే ఒకరితో ఒకరు చాలా ఇంటిమేట్గా ఉంటారనమాట. ఇంటెన్స్ ప్రేమ ఉంటుంది ఒకరి పట్ల ఒకరు. ఒక విధంగా చెప్పాలంటే మీరు రిఫ్లెక్షన్స్ లాగా ఉంటారనమాట. అరే వీళ్ళిద్దరు ఏంటి ఒకేలాగా ఆలోచిస్తున్నారు, వీళ్ళిద్దరు ఏంటి ఒకేలాగా అనుకుంటున్నారు, ఒకదాన్నే ఇష్టపడతారు, వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా, మనం కూడా వీళ్ళలాగా ఉండాలి అనిపించేలాగా ఉంటుందన్నమాట మీ బంధం. చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్. లైక్ ప్రెజెంట్లో ఇప్పుడు మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? సాలిడ్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ లవ్, బ్యూటిఫుల్ హైఫై. I need nobody to complete myself because I have my person with me. వీళ్ళు నా పక్కన ఉన్నప్పుడు నేను ఏమన్నా సాధించగలుగుతాను. చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నారనమాట. దట్ వీళ్ళతో జర్నీ అనేది, లైఫ్ లాంగ్ జర్నీ అనేది బ్యూటిఫుల్గా ఉండాలి కదా. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ అయిష్టాలు కావచ్చు, ఇన్ అండ్ అవుట్, మనం ఒక పర్సన్ గురించి తెలిసినప్పుడు, మనం వాళ్ళతో ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు, మనం వీళ్ళతోనే మనం లైఫ్ని కొనసాగించాలనుకున్నప్పుడు, మనం వాళ్ళ గురించి అవగాహన మనం ఎంత బాగా పెంచుకుంటాం. సో ఆ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా పడింది. ఎంతమంది వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ చిన్న గొడవలు వచ్చినా కానీ
అట్లా నిమిషాల్లో వెళ్ళిపోవాల్సిందే తప్పితే అవైతే పర్మనెంట్గా ఉండేటివి కాదు. సో చాలా బ్యూటిఫుల్ లవ్ ఉంది. ఆ బ్యూటిఫుల్ లవ్ వల్ల మీ మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. చాలా ఫ్రెండ్లీ పీపుల్ ఉండింటారు ఇక్కడ. సో మీకు ఫ్రెండ్స్ కూడా అట్లనే, ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మంచిగా ఉంటుంది. మీకు అందరితో టైం స్పెండ్ చేయడము అట్లా ఇష్టము. మీరిద్దరూ ఒంటరిగా ఉన్నా కానీ మీరు హ్యాపీగా ఉంటారనమాట. అందరిలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంత ఎంజాయ్ చేస్తారో, మీరిద్దరే ఉన్నప్పుడు కూడా అంత హ్యాపీగా ఉంటారో, అంత ఎంజాయ్ చేస్తారనమాట. బ్యూటిఫుల్. వావ్, లవర్స్ కార్డ్ వచ్చింది. అఫెక్షనేట్ అండ్ కమిటెడ్. యూ బోత్ ఆర్ కమిటెడ్ విత్ ఈచ్ అదర్. లైక్ యూ బోత్ ఆర్ వెరీ అఫెక్షనేట్, వెరీ లవ్లీ. అండ్ ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో, అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ఒకరితో ఒకరు వాళ్ళలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని ఎంత ఇదిగా అయితే యాక్సెప్ట్ చేసినారో, మీరు వాళ్ళలో ఉన్న చిన్న చిన్న చెడును కూడా మీరు అంతే ఇదిగా యాక్సెప్ట్ చేసి తింటారనమాట. ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. సో జెన్యూన్ ప్యూర్ లవ్ అనమాట. బ్యూటిఫుల్. అసలుకి చూస్తుంటే చాలా చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఇక్కడ నేను ఎందుకు క్యాన్సేరియన్స్ గుర్తొస్తున్నారు అని చెప్పినాను అంటే, ఇప్పుడు మనకి వాటర్ సైన్స్ ఉంటాయి కదా, లైక్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు. సో ఇక్కడ సెంటర్ కార్డ్ నాకు కప్స్ వచ్చేటప్పటికే నాకు ఆ 3 రాశులు ఎక్కువ గుర్తొచ్చింది. సో ఆ 3 రాశులే కాదు, ఇక్కడ మళ్ళీ మనకి పెంటికల్స్ కూడా ఉంది, అంటే ఎర్త్ సైన్స్. అక్కడ మనకి లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి మిథున రాశి వాళ్ళే కూడా ఉంటారనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రాశి, ఇక్కడ ఏంటంటే ఆ ఇంటెన్స్ లవ్ అయితే ఉంది. సో ఒకరిని ఒకరైతే అంత బాగా అర్థం చేసుకొని ఒకరితో ఒకరు చాలా లాయల్గా ఉంటారు. హైడ్ చేయడానికో లేకపోతే దాపరికాలు ఏముండవు. మంచిగా ఏమున్నా కానీ ఒకరితో ఒకరు చెప్తారు. నచ్చకపోతే నాకు నచ్చలేదు అని చెప్పి 2 సేపు కొమ్మన బుంగమూతి పెట్టినానని చెప్పినట్టు కూర్చున్నా కానీ మళ్ళీ ఏంటంటే ఏదో ఒక విధంగా మా బుజ్జి కదా, మా నాన్న కదా అనుకొని ఒకరినొకరు అబ్బరించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ అంటారు అనమాట. ఎవరైనా మీ మధ్యలో వస్తే వాళ్ళు ఫూల్స్ అయిపోతారు. సో మీరు మట్టుకు హ్యాపీగా ఉంటారు. సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, గాడ్ బ్లెస్. నాకు నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. సన్ కార్డ్ వచ్చింది. సో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చాలా హార్మోనియస్గా హ్యాపీగా ఉంటుందన్నమాట రిలేషన్షిప్ కూడా. సో ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఆప్షన్స్ క్రియేట్ చేసుకుంటారు ఇంకా. సో ఆప్షన్స్ ఎట్లంటే, మనం వీళ్ళతో ఉన్నాం కదా, ఈరోజు ఇట్లుంది, రేపు ఎట్లుంటుంది, ఎల్లుండి ఎట్లుంటుంది, లైక్ మీరు చూస్ చేసుకుంటారు. లైక్ ఈచ్ డే ఎట్ ఎ టైం మనం ఈరోజు ఇట్లా అయిపోయింది, రేపు ఎట్లుండాలి. కొంచెం ఆ ఎమోషనల్గా ఉన్నా కానీ మనం ఏంటంటే ఆ ప్రేమ అనేది ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజు ఇట్లా మనం చేసినాం కదా, రేపు ఏం కుక్ చేసి పెట్టాలి, వీళ్ళని ఈరోజు ఇట్లా సర్ప్రైజ్ చేసినాం కదా, రేపు ఏం సర్ప్రైజ్ చేయాలి, లేకపోతే రేపు మనం ఈ మ్యారేజ్ డేకి ఇక్కడికి వెళ్ళినాము, నెక్స్ట్ మ్యారేజ్ డేకి ఎట్లా ప్లాన్ చేయాలి. సో ఇట్లా వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ కోసం ప్లాన్ చేయడం, వాళ్ళని సర్ప్రైజ్ చేయడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఎక్కువ ఇష్టం ఉంటుంది అనమాట. మై గాడ్, అన్ని మంచి కార్డ్స్ మీకే వచ్చేస్తే నాకు ఇంకా నెక్స్ట్ పైల్ కార్డ్ రీడింగ్ కూడా ఉంది ఎలా అసలుకి. సో వ్యాలంటైన్స్ డే February 14th ఒకటే కాదు, లైఫ్ లాంగ్ లైఫ్లో వచ్చే ప్రతిరోజు మీకు వ్యాలంటైన్స్ డేనే. అలానే ఒక డ్రీమ్ వరల్డ్లో ఉంటారనమాట. చాలా ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ శక్తి అనేది అస్సలు తగ్గదు. ఇంకా రోజు రోజుకి ప్రేమ పెరుగుతూ ఉంటుంది. రోజు రోజుకి మీరు ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారు. అసలు చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు ఇదేంటిది, యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ మామూలుగా ఏంటంటే అట్రాక్షన్ తగ్గిపోతుంది అంటారు, వీళ్ళేంటి ఇంకా చాలా అట్రాక్టివ్గా తయారవుతున్నారు అని చెప్పి. ఇక్కడ చూడండి 2 of Cups, సోల్మేట్స్ కార్డ్ ఇది. సో ఏదన్నా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ పార్ట్నర్షిప్ కావచ్చు, ఆ రిలేషన్షిప్ కావచ్చు, చాలా క్యూట్గా ఉంటుంది. మిమ్మల్ని చూసి అందరూ అదే అనుకుంటా అంటారు తెలుసా, లైక్ ఎలా వీళ్ళకి మటుకు ఇట్లా సాధ్యమవుతుంది, మనకి ఎందుకు ఇట్లా ఉండదు. సో మనం ఎప్పుడు ఇట్లుంటాము, ఇంత ఫ్రెండ్లీగా, ఇంత ఎఫర్ట్లెస్గా వీళ్ళు ఎట్లుంటున్నారు అనిపిస్తుంది. ఫ్యూచర్లో కూడా మీ రిలేషన్షిప్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్. లవర్స్ కార్డ్ వచ్చింది, 2 of Cups, సోల్మేట్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్, చాలా రొమాంటిక్ హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు మీరు, చాలా అట్రాక్టివ్గా, ఒకరితో ఒకరు చాలా ప్యాషనేట్గా ఉంటారనమాట. సో ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది, బ్రైటెస్ట్ కార్డ్. నిజం చెప్పాలంటే సూర్యుడు ఎంత బ్రైట్గా ఉంటాడో మీ రిలేషన్షిప్ అంత బ్రైట్గా ఉంటుంది. గ్రోత్ కూడా, రిలేషన్షిప్లో గ్రోత్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. పిల్లలు కావచ్చు, రేపు మీకు
పుట్టబోయే పిల్లలు, లేకపోతే ఆల్రెడీ మీ పిల్లలు కావచ్చు, వీళ్ళ వల్ల కూడా మీకు చాలా చాలా హ్యాపీనెస్, సంతృప్తి, లైక్ మనం ఒక బెస్ట్ క్రియేషన్కి మన ద్వారా ఒక బెస్ట్ క్రియేషన్ జరిగింది అంటే మీ పిల్లలు కూడా అంత హెల్దీగా, అంత అట్రాక్టివ్గా, లేకపోతే అంత బాగా, అంత స్మార్ట్గా, అంత బ్యూటిఫుల్గా అలా ఉంటారనమాట. సో ఈరోజు బోర్ కొట్టింది, రేపు బోర్ అనేది ఉండదు. ఏదో విధంగా ఆ నాటీ థింగ్స్తోనో లేకపోతే క్యూట్ థింగ్స్తోనో ఏదో విధంగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ స్ట్రాంగ్ బాండ్ అయితే ఉంది, చాలా ఇంటిమేట్, చాలా స్ట్రాంగ్ బాండ్ అయితే ఉందన్నమాట. అసలుకి చాలా చాలా బాగుంది. ఆ సెంటర్ కార్డ్ ఆ హార్ట్ పట్టుకొని ఆ అమ్మాయి నవ్వుతుంది, ఎంత వార్మ్గా, ఎంత వెల్కమింగ్గా, చాలా చాలా. అంటే ఇక్కడ మీరు లోపల ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో బయటకు అట్లా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్లస్ బ్యూటిఫుల్గా, హ్యాండ్సమ్గా బయటకు ఉండడమే కాదు లోపల కూడా అలానే ఉంటారనమాట. సో మీ ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు, మీరు ఉంటున్న విధానం బట్టి రెస్పెక్ట్తో పాటు ఆకర్షణ శక్తి కూడా అక్కడి నుంచి వస్తుంది అనమాట. జస్ట్ పైన మెరుగులు కాదు, ఇది లోపల నుంచి అనమాట. లైక్ ఆ సోలే చాలా ప్యూర్ సోల్స్ ఉంటాయి అన్నమాట, చాలా అట్రాక్టివ్ సోల్స్ అనమాట. వాళ్ళని అసలు మనం చూడని అవసరంలా, అసలు వాళ్ళ గురించి మనకి ఎన్నో ఒకటి తెలిసినా కానీ వాళ్ళని అసలు మనం కలవకపోయినా కానీ వాళ్ళ గురించి ఇంకెవరో మాట్లాడుతున్నా కానీ మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. అలా ఉంటారు మీరు అలాంటి పార్ట్నర్స్ అనమాట. మీ గురించి మీ ఫ్రెండ్స్ ఇంకెవరికైనా చెప్పినా కానీ వాళ్ళు కూడా మీతో లవ్లో పడతారు. అంత బ్యూటిఫుల్ పీపుల్, బ్యూటిఫుల్ గ్లిటర్. వాట్ గిఫ్ట్ అవైట్స్? నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు? సో ఏ విధంగా నెక్స్ట్ షైన్ అవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ సన్ కార్డ్ రోజు ఏదో విధంగా మీరు, నేను చెప్పా కదా ఇక్కడ 7 of Cups వచ్చినప్పుడు ఈరోజు ఇట్లా, రేపు ఎట్లా, అట్లా. సో ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ డే, నిన్నటికన్నా ఈరోజు ఇంకొక బెటర్ డే అనమాట మీకు లైఫ్లో. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఇలానే హ్యాపీగా, ఇట్లనే గ్లిటరీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇంకొక 2 cards వచ్చినాయి, తీసుకుందాం మనం. క్లైంబ్. హౌ కెన్ ఐ గో హయ్యర్? రిలేషన్షిప్ ఇంకేం హయ్యర్కి వెళ్తారు, ఇక్కడ అసలు చాలా బ్యూటిఫుల్ గ్రోత్ ఉంది, మీరు ఇంకా మంచిగా గ్రో అవుతారు. క్యారీ. వాట్ ఈజ్ ఆల్వేస్ మైన్, వాట్ ఈజ్ ఆల్వేస్ yours ఈజ్ your person. సో you'll be carrying them forever, for lifetime, life long. అలా ఉంటుందన్నమాట. ఈ తాబేలు కూడా నక్షత్ర తాబేలు కానీ చూడండి, దీనిపైన అన్ని స్టార్స్ ఉన్నాయి. సో ఆ హోప్ ఉంటుంది, ఆ పాజిటివ్ నేచర్ ఉంటుంది, ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎట్లయితే చుక్కలు మెరుస్తూ ఉంటాయో లైఫ్ ఎప్పుడు అట్లా గ్లిటరీగా ఉంటుంది. అందుకని ఇక్కడ గ్లిటర్ వచ్చింది. ఆ చామ్ అనేది మిస్ అవ్వరు అనమాట. సో ఆ చామ్తోనే ఇంకా రోజుకొక లాగా, ఎవ్రీ డే ఈజ్ ఎ స్పెషల్ డే ఫర్ యూ. సో అలా ఉంటుంది. ఆ విధంగా మీ రిలేషన్షిప్లో ఒక మెట్టు అట్లా పైకి ఎదుగుతూనే ఉంటారనమాట. ఇట్లా పడడం ఉండదు, అట్లా ఎదగడమే ఉంటుంది. బ్యూటిఫుల్. 0505 వెనకాల లవ్, పీస్, ట్విన్ ఫ్లేమ్ బాండ్. అందుకని ఇక్కడ సోల్మేట్స్ కార్డ్ వచ్చింది. ట్విన్ ఫ్లేమ్ బాండ్ అంటే ఏంటి? యువర్ మిర్రర్ ఇమేజెస్, యూ రిఫ్లెక్ట్ ఈచ్ అదర్స్ ఎనర్జీ. యు ఆర్ ది సేమ్ పర్సన్ లివింగ్ ఇన్ 2 different బాడీస్, సేమ్ సోల్ లివింగ్ ఇన్ 2 different బాడీస్ అంటారు కదా. ఆత్మ ఒకటే, కాకపోతే 2 శరీరాలను ఎంచుకున్నారు మీరు. సో అలా మాదిరి అనమాట. మీరు యూ వుడ్ హ్యావ్ షేర్డ్ ద సేమ్ పాస్ట్. ఒకవేళ గతంలో ఏమైనా జరుగున్నా కానీ మీ మధ్య చాలా సిమిలర్ ఇన్సిడెంట్స్ జరుగుంటాయి గతంలో, మీరు ఒకటి కాకముందు కూడా. అన్ని దాపరికాలు లేకుండా బయటకి చెప్పుకోవడం కానీ ఒకరితో ఒకరు. సో ఏం సీక్రెట్స్ లేవు కాబట్టి ఇంకా బాండ్ ఇంకా 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 స్ట్రాంగ్ అవుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 3 ఎవరైతే 2020ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం దీని వెనకాల ఏముందో లాస్ట్లో. ఫస్ట్ అయితే మీ బంధం ఎలా మొదలైంది, ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది చూద్దాం టారో కార్డ్స్తో. పాయిల్ నెంబర్ 3 వాళ్ళ బంధం ఎలా మొదలైంది, బంధం ఎలా మొదలైంది. పాయిల్ నెంబర్ 3 వాళ్ళ బంధం ఎలా మొదలైంది. ఓకే, మీ బంధం ఎలా మొదలైంటుందంటే అసలు నమ్మకం లేకుండా, లైక్
అవసరమా నాకు ఈ అబ్బాయి, లేకపోతే అవసరమా నాకు ఈ అమ్మాయి, వీళ్ళని చూస్తే నాకు అసలు అంత మంచి ఇంప్రెషన్ రావట్లేదే. ఒకవేళ కానీ అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే ఇలానే ఉంటుంది. లేదు లవ్లో అయినా కానీ ఫస్ట్ అయితే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసి నిండరు, వాళ్ళ పైన అంత మంచి ఇంప్రెషన్ ఉండిండదు, వీళ్ళు ఫ్లర్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళేంటి ఇలా అన్నారు, వీళ్ళు నాతో కమిటెడ్గా ఉంటారా, లేకపోతే వీళ్ళకి ఇంకెవరన్నా వీళ్ళ లైఫ్లో ఉన్నారా అన్న డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి ఈ అబ్బాయితో ట్రావెల్ చేస్తుంది, కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ గౌన్ వేసుకొని ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది. సో కొన్ని అనుమానాలు ఉంటాయి అన్నమాట. లైక్ పూర్తిగా వాళ్ళ పైన అంత నమ్మకం అయితే ఉండదు. సో ఈ బంధం అలానే మొదలైన ఉంటుంది. సో మొదలైపోయింది కదా, మరి మొదలైపోయిన ఈ బంధం ఎలా ఉంది? సో ఒకవేళ సింగిల్స్ ఉంటే కూడా మీకు ఏంటంటే, ఇఫ్ ద పర్సన్ మీరు ఎవరినన్నా ఇప్పుడు చూస్తున్నా కానీ, ఒక రిలేషన్షిప్లో ఉన్నా కానీ, ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ, ఎలా ఉన్నా కానీ ఫస్ట్ అయితే అది కొన్ని అపార్థాలతో, అనుమానాలతో, సందేహాలతో మొదలైన ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ ఈ రిలేషన్షిప్ ఎలా ఉంది? యూఆర్ డేటింగ్ హిమ్ ఆర్ వాళ్ళతోనే మీరేంటంటే నా లైఫ్ వీళ్ళతో ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఆకర్షితులైనారనమాట. ఎవరినైతే మనం వద్దొద్దు అనుకున్నామో, మామూలుగానే చూడండి, ఎవరినైతే వద్దొద్దు అనుకుంటామో వాళ్ళకే మనం చాలా క్లోజ్ అవుతాం కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అలానే వీళ్ళకి చాలా క్లోజ్ అయిన ఉంటారు. సో చాలా డేరింగ్ స్టెప్ తీసుకొని ఉంటారు. అండ్ మీరు ఆ పర్సన్కి అట్రాక్ట్ అయిన ఉంటారనమాట. ఎందుకంటే ద అదర్ పర్సన్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ చార్మింగ్. సో వాళ్ళ మాటల్లో అయినా కావచ్చు, ఆ చార్మింగ్ నేచర్ అనేది మాటల ద్వారా అయినా అయినండొచ్చు, పర్సనాలిటీ వైజ్ అయినండొచ్చు, వాళ్ళ బిహేవియర్ వైజ్ అయినండొచ్చు, ఇంటెలెక్చువల్గా అయినండొచ్చు. సో ఏదో విధంగా వాళ్ళు చామర్స్ అనమాట. సో వాళ్ళు మిమ్మల్ని అట్లా అట్రాక్ట్ చేసేసారు. అందుకని వాళ్ళ కోసం మీరు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసేసారనమాట. సో పెళ్లి చేసేసుకోవడమో, లేకపోతే పెళ్లి చేసుకుందామని చెప్పి కమిట్ అవ్వడమో, ఒకవేళ సింగిల్స్ అయితే ఇలానే కమిట్మెంట్లోకి దిగడము జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, యూఆర్ గోయింగ్ టు అంటే ఈ బంధాన్ని ముందరకు తీసుకొని వెళ్తారనమాట. ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు, దట్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో చాలా రిలయబుల్గా ఉంటుంది. అసలు నమ్మకం లేని దగ్గర నుంచి నమ్మకం ఏర్పడడం, ఆ నమ్మకాన్ని ముందరకు తీసుకొని వెళ్ళడం, వాళ్ళతో ఎలానే కానీ మనం లైఫ్ని కొనసాగించాలి అనే స్టేజ్కి వెళ్తుందన్నమాట. సో ఇక్కడ ఒక అంటే వద్దు అనుకుంటూనే వాళ్ళతో పాటు వెళ్ళడం, వద్దు అనుకుంటానే వాళ్ళ కోసం ఏమన్నా చేయడం, వద్దు అనుకుంటానే వాళ్ళని నమ్మడం. అసలు నమ్మకమే లేని దగ్గర నుంచి నమ్మకం. సో యూ హ్యావ్ బికమ్ వెరీ రిలయబుల్, దట్ పర్సన్ హ్యాస్ బికమ్ వెరీ రిలయబుల్ ఇన్ యువర్ లైఫ్ నవ్. అండ్ ఎస్టాబ్లిష్ కూడా ఎట్లా అయింది అంటే, ఆ ఫాల్స్ దీని నుంచి ఒక్కొక్క ఇటుక పెట్టుకొని వచ్చి ఈరోజు ఏదైతే ఉందో ఈ రిలేషన్షిప్ ఇక్కడికి వచ్చిందనమాట. దీన్ని స్టేబుల్ చేసుకోవాలి, ఎలానా కానీ దీన్ని సక్సెస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారనమాట. ఆల్రెడీ పెళ్ళైపోయింటే ఆ విధంగా మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో వీళ్ళతో ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇక్కడ 2 కింగ్స్ వచ్చినారు. సో చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ముందరికి వెళ్తారు. అండ్ ఆ కరిష్మా అనేది తగ్గదు అసలుకి, అది రోజు రోజుకి పెరుగుతుంది తప్పితే అది తగ్గట్లేదు. సో అఫినిటీ అట్లా అయస్కాంతం లాగా లాగుతూ అంటారనమాట. సో క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఇక్కడ 2 కింగ్స్, ఒక క్వీన్. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, ఇండిపెండెంట్గా ఉంటారనమాట. కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారు. సో వీళ్ళు రిజర్వ్డ్గా ఉంటారు కాబట్టి నచ్చుతారనమాట. దట్ అందరూ కొంచెం ఎగబడి మాట్లాడుతూ అట్లుంటే వీళ్ళు కొంచెం రిజర్వ్డ్గా ఉంటే, వీళ్ళ మట్టుకే ఎందుకు అట్లున్నారు, అందరూ వచ్చినంత ఇంతిదిగా మాట్లాడుతుంటే వీళ్ళ మట్టుకే ఎందుకు మాట్లాడట్లేదు, వీళ్ళేదో కొంచెం డిఫరెంట్. ఎప్పుడైనా కానీ మనకు కొంచెం డిఫరెంట్గా ఉండి, మనకు కొంచెం ఆపోజిట్లో ఉండి, కాంట్రాస్టింగ్గా ఉంటే వాళ్ళు చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ రిపెల్ కదా. సో అలానే ఉందన్నమాట ఇక్కడ, ఆపోజిట్ పోల్స్ కాబట్టి అట్రాక్ట్ చేసినారు. అండ్ వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. ఫ్యూచర్లో అయినా కానీ చాలా ఇంటెలిజెంట్ ఉంటారనమాట. అండ్ కాన్ఫిడెంట్గా ఉంటారు. సో మీ బంధం కూడా అలానే చాలా కాన్ఫిడెంట్గా, చాలా రిజర్వ్డ్గా, కరిస్మాటిక్గా ముందరికి వెళ్తుందన్నమాట. అండ్ ఇంకా ఓకే, మధ్యలో ఏదన్నా కానీ ఒక బ్రేక్ లాగా వచ్చి ఇక్కడ ఆగి ఉంది, ఇక్కడ ఆగుతుంది, ఏంటో బోరింగ్ అయిపోతుంది, మొనాటనస్ అయిపోతుంది అనుకున్నా కానీ అదేంటంటే ఇట్స్ ఏ ఫేజ్, అది కొన్ని రోజులు, అది కొంచెం సేపే ఉంటుందన్నమాట.
ఆ తర్వాత మళ్ళీ మోడిఫై అయిపోతూ ఉంటుంది అనమాట బెటర్మెంట్కి. సో బాధపడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా హీల్, లవ్, రిజన్యుయేటెడ్ అంతే. మళ్ళీ ఏంటంటే మార్పు చెందుతారనమాట, ఆ పరివర్తన వస్తుంది. ఓకే, ఫార్ బెటర్మెంట్ మనం ఎలా ముందరికి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, ఎండ్ ఆఫ్ ద డెక్లో ఎంపరర్ కార్డ్ వచ్చింది, రేషనల్ అండ్ లెవెల్ హెడెడ్ లవ్. సో ఇక్కడ ఏంటంటే నువ్వెక్కడ ఎక్కువ నేనెక్కడ తక్కువ అనేది కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మధ్యలో ఈ పంతం కూడా వస్తుంది, ఈగో క్లాషెస్ కూడా వస్తాయి. అందుకనే ఇక్కడ ఈ స్టాగ్నెంట్ ఫేజ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరో ఒకరు మీ అహాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఏంటంటే ఎట్లా కాదులే, మనం ఎలాగైనా కానీ వీఆర్ ఇన్ రిలేషన్షిప్, సో మనం ఏంటంటే అడ్జస్ట్ అయిపోదాం, ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ ముందరికి వెళ్ళిపోవడం అనమాట. దాన్ని ఏదో విధంగా సద్మనికి ఇచ్చేసుకొని మళ్ళీ ముందరికి వెళ్తా అంటారు అనమాట. కాబట్టి ఒకరైతే మనకు చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ 2 కింగ్స్ వచ్చినాయి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చినారు, ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. సో యు ఆర్ ఈక్వలీ స్ట్రాంగ్. సో 2 కత్తులు ఒక వర అంటారు కదా, సో ఇక్కడ 2 కత్తులు ఒక వరలో ఉన్నాయి అన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు అందుకని ఇప్పుడు 2 కత్తులు ఒక వరలో ఇమ్మడము అంటారు కదా, అందుకని ఏమైనా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కానీ మళ్ళీ దాన్ని ఏదో విధంగా సర్దుమణిగించుకొని దాన్ని ఏదో విధంగా హీల్ చేసుకొని మళ్ళీ ఏంటంటే నువ్వు ఏంది, నేనేంది, మనమేంది, ఏదో ఒక దీనివల్ల లైక్ పిల్లల కోసమో లేకపోతే మీకోసం మీరే అయినా కానీ ఏదో విధంగా మళ్ళీ అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ ముందరికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఆ జర్నీ అలానే మొదలైంది, అలానే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఎక్కడ కూడా ఏంటంటే వదలాలి అన్న ఫీలింగ్ కన్నా ఏదో విధంగా ముందరికి వెళ్ళాలనే ఫీలింగే ఎక్కువ ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 3 వాళ్ళకి మీరు మీ ఇద్దరే టైం స్పెండ్ చేసినప్పుడు మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే బాగా ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ఇంకా మంచిగా అర్థమవుతారనమాట. సో మనకు అర్థమైపోయినప్పుడు మనకు అర్థమవుతుంది దట్ వెదర్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఆర్ వీ కెన్ గెట్ బ్యాక్ అని. ఒకవేళ సింగిల్స్ అయితే సో అక్కడ మీరు కొంచెం టైం తీసుకొని మీరు ఆలోచించుకోవాలంటే ఆ విధంగా ఆలోచించుకోవచ్చు. ఎందుకు అంటే ఒక్కసారి వీళ్ళతో రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయిందంటే వదలాలనుకున్నా వదులుకోలేము, మళ్ళీ వెనక అడుగు వేయలేము అనమాట. ఇంకా వీళ్ళతో వెళ్తూ ఉండాల్సిందే ఏదో విధంగా. అంటే అక్కడ గొడవలు ఉండొచ్చు, మనస్పర్ధలు రావచ్చు, వద్దు నాకు అనుకొని అక్కడి వరకు వెళ్ళిపోవచ్చు. కానీ మళ్ళీ ఏంటంటే మళ్ళీ వాళ్ళతోనే తిరుగుతూ ఉంటాం అనమాట. సో ఆ విషియస్ సర్కిల్ ఉంటుంది అనమాట వీళ్ళతో. కానీ యాజ్ ఎ పర్సన్ వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళకి వర్క్ ఓరియంటెడ్ ఉంటారు. వీళ్ళ కెరియర్, వీళ్ళ జాబ్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. దే ఆర్ వెరీ అంబిషియస్ అండ్ గోల్ ఓరియంటెడ్. అందువల్ల ఎందుకంటే వీళ్ళకి ఏదో చేయాలని చెప్పి వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటా వాళ్ళకి ఏదైతే ఇష్టాలు ఉంటాయో దానిపైన ఎక్కువ ధ్యాస పెట్టిన దానివల్ల నన్ను తక్కువ చూస్తున్నారేమో, నాకు అంత టైం ఇవ్వట్లేదేమో, నాకు అంత స్పేస్ ఇవ్వట్లేదేమో అనుకుంటారనమాట. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ కెరియర్ ఓరియంటెడ్, డబ్బుల దగ్గర ఆ ప్రాపర్టీని చేసి పెట్టాలని చెప్పి ఆ స్టెబిలిటీ కోసం చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆ బిజినెస్ ఓరియంటెడ్ ఉంటారు కాబట్టి కొంతమంది. సో వాళ్ళకి ఏంటంటే మనకేమనిపిస్తుందంటే మనకంత టైం ఇవ్వట్లేదు అన్నట్లు ఉంటుంది. అండ్ వీళ్ళ లైఫ్లో కూడా కొన్ని ఛాలెంజెస్ కావచ్చు, కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ కావచ్చు ఉంటాయి అనమాట. ప్రతి దగ్గర ఒక డెసిషన్ తీసుకోవాలి, ఆ తర్వాత ముందరికి వెళ్ళాలి. అంత మెంటల్ క్లారిటీ ఉండదు వీళ్ళతో. సో అంత మెంటల్ క్లారిటీ ఉండదు కాబట్టి ఏంటంటే మనకి అనుమానాలు వస్తూ ఉంటాయి అనమాట. ఏంటి కరెక్టేనా, ఈరోజు ఉన్నట్టు రేపు లేరు, ఎట్లా వీళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా, ఇవన్నీ ఎందుకంటే ఇందుకే వస్తూ ఉంటాయి అనమాట. కాకపోతే వీళ్ళు ఏంటంటే వర్క్ ఓరియంటెడ్ అట్లా స్ట్రాంగ్, అంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటా అంటారో దానిపైన ఎక్కువ ఉంటారు కాబట్టి మిగతా వాటిని తక్కువ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన మంచి కోసమే కదా, మన సంతోషం కోసమే కదా, బాగా సంపాదిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అని దీనికోసమే కదా నేను డెసిషన్స్ తీసుకుంటున్నాను అని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఈ కమ్యూనికేషన్ లోపం కూడా ఉంటుందన్నమాట. ఏదైతే వ్యక్తపరచాలో వాళ్ళు ఆ టైంకి వ్యక్తపరచారా, అప్పుడు ఏమంటే మనకు అనుమానాలు వచ్చేస్తే మన మనసులో మనం చాలా అనుకునేస్తూ ఉంటాము, దూరం పెరిగిపోతుంది. ఆ తర్వాత ఒకరోజు ఎప్పుడైతే గొడవ పడతారో అప్పుడు కూర్చొని పెట్టుకొని అప్పుడు చెప్తారనమాట, కాదు నేను ఇట్లా అనుకుంటున్నా కదా, అట్లా అనుకుంటున్నా కదా అని. అప్పుడు అనిపిస్తుంది ఓకే నిజమే కదా అని చెప్పి. కానీ అప్పటి వరకు ఏంటంటే మనసులో మనం మదన పడుతూ ఉంటాం అనమాట, వీళ్ళు అసలు నిజంగానేనా, వీళ్ళు మనం అనుకున్నట్లు ఉంటారా ఉండరా ఏంటి, ఆ హోప్ అనేది ఉండదు. మళ్ళీ ఏంటంటే ఆ హోప్ని క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఏంటంటే ఒక దారి
మనం మంచిగా ఒక దారిలో వెళ్ళడానికే కదా, మన కోసమే కదా అని చెప్పినప్పుడు ఓకే, మళ్ళీ అప్పుడు అనిపిస్తుంది అనమాట, అవును నిజమే కదా అన్నట్లుంటుంది. సో వీళ్ళతో కాంప్లెక్స్ నేచర్ ఉంటుంది అనమాట. మ్యాచ్, వేర్ డు ఐ గివ్ అండ్ రిసీవ్, ఎక్కడ మనం ఇవ్వాలి ఎక్కడ మనం తీసుకోవాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అలానే వీళ్ళు కూడా ఏంటంటే ఎక్కడ వీళ్ళకి స్పేస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, ఎక్కడ మనం వీళ్ళ దగ్గర నుంచి అది కోరుకోవాలి అనేది వీళ్ళకి కూడా తెలియాలన్నమాట. సో ఆ బ్యాలెన్స్లోకి అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వస్తారు. కాకపోతే ఆ బ్యాలెన్స్ కుదిరేంత వరకు ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయన్నమాట. బట్ యు ఆర్ అ గుడ్ మ్యాచ్ ఫర్ ద అదర్ పర్సన్. షెల్టర్, హౌ కెన్ ఐ బీ ఆఫ్ సర్వీస్. ఇంతకుముందు నేను చెప్పాను కదా దట్ యునో కొంతమంది ఆ సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఉంటారు. అండ్ నేను చెప్తున్నాను కదా లైఫ్ పర్పస్ ఏదన్నా కానీ, నా లైఫ్ పర్పస్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అని దానిపైన వాళ్ళపైన వాళ్ళు ఎక్కువ ఆలోచించుకుంటారు. కాబట్టి నా పైన అంత కాన్సన్ట్రేషన్ లేదు అని చెప్పి దానివల్ల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కాకపోతే వాళ్ళ థాట్స్ అవి ఏవైతే మనకి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా తెలిసినప్పుడు మనకేంటంటే ఆ మబ్బులన్నీ వీడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ 2020 వెనకాల ఏముందో చూద్దాం. అడాప్టబిలిటీ అండ్ కంపాషన్. సో యాజ్ టైమ్ చేంజెస్ వీళ్ళు ఎలా అయితే ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్లోకి వెళ్తూ ఉంటారో వీళ్ళతో పాటు మనం అడాప్ట్ అయినామంటే వీళ్ళతో పాటు మనం ముందుకు వెళ్ళొచ్చు. వీళ్ళకి అనుగుణంగా కావచ్చు, లేకపోతే మనకు అనుగుణంగా, లైక్ వీళ్ళు ఇలా ఉన్నారు సో మనం ఇలా మనల్ని మనం మలుచుకోవాలి అని చెప్పి అట్లా మలుచుకుంటూ వెళ్తున్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం అడాప్ట్ అవ్వలేమో అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. బట్ దే ఆర్ వెరీ కంపాషనేట్. మళ్ళీ ఏంటంటే లేదు ఇలా కదా అని మనతో చెప్పినప్పుడు ఏంటంటే మళ్ళీ మనం అనుకుంటాము అవును కదా నిజమే కదా అని చెప్పి. సో ఇలా ఉంటుంది. ఇట్స్ ఏ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది అనమాట. ఒకసారి పైకి, ఒకసారి కిందకి, ఒకసారి హ్యాపీగా ఉంటాము, ఒకసారి ఆ సాడ్ ఫీలింగ్స్ ఉంటాయి, ఒకసారి చాలా భారంగా అనిపిస్తుంది, ఒకసారి ఏంటంటే లైట్ హార్టెడ్గా వెళ్ళిపోతాము. సో ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి. కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ అడాప్టబిలిటీ అనేది ఉండాలి. అండ్ ఎప్పుడైతే మనం కొంచెం కంపాషనేట్గా, ఎంపాథెటిక్గా ఉంటామో వీళ్ళతో లైఫ్ అనేది కొంచెం స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పటి వరకు ఏంటంటే ఆ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.